బిర్యానీ తినాలనిపిస్తుంది కానీ ప్రిపేర్ చేసుకోవడం రాదు. అలాంటి వాళ్ళ కోసం ఈజీగా ఇన్స్టెంట్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేసేయండి. ఇన్స్టెంట్ బిర్యానీ కదా టేస్ట్ ఉండదు అనుకున్నారు, చాలా టేస్ట్ ఉంటది. ఇన్స్టెంట్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే మనము స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒక్క 2 నిమిషాలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసుకొని వేగనివ్వాలి. అవి వేగుతుండగా దాల్చిన చెక్క, ఇలాచి, లవంగా, సాజీర కూడా వేసుకొని వేగనివ్వాలి. మనం వేసుకున్న మసాలాలు కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు, టేస్ట్ కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. పసుపు మాత్రం కొంచెమే వేసుకోవాలి, ఉప్పు కావాలంటే తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఆల్రెడీ శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ని కూడా వేసేసి కలుపుకోవాలి. యాక్చువల్లీ ఇన్స్టెంట్ బిర్యానీ ఐడియా ఎందుకు వచ్చిందంటే ఈ సండే నాకు జిమ్ లో కొంచెం వర్క్ ఉండే, అందుకే తొందరగా చేసి వెళ్ళిపోదామని చెప్పేసి ఇలా చేశాను అనమాట. చికెన్ లో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చి ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి. కారం ఎంత వేయాలని అడగండి, 4 స్పూన్ల కారం వేసాను. ఈ కారం కూడా వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకొని కొద్దిసేపు కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, మెంతులు కూడా వేసుకొని కలుపుకొని కొద్దిసేపు వేగనివ్వాలి. ఈ రోజు నాకు వీడియో తీయడానికి మా ఆయన దొరికాడు అనమాట, అందుకే నన్ను కూడా తీస్తున్నాడు. ఇప్పుడు ఇంకా ఇందులో గరం మసాలా కూడా వేసుకొని చికెన్ కి మొత్తం పట్టేలాగా కలుపుకొని ఆల్రెడీ శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న బియ్యం ని కూడా వాటర్ తో సహా అందులో వేసేయాలి. ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ ఎందుకు పిండుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, చాలా రీజన్స్ ఉన్నాయి. ఫైనల్ గా కుక్కర్ విజిల్ పెట్టేయాలి. 2 విజిల్స్ అయితే సరిపోతుంది. ఆల్రెడీ చికెన్ కుక్ అయిపోయింది. రైస్ కుక్ అవ్వడానికి 2 విజిల్స్ సరిపోతుంది. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేయండి. ఈ ఇన్స్టెంట్ బిర్యానీ కాంబినేషన్ రైతా. పనిలో పని ఈ రైతా కూడా ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను, వచ్చేసేయండి. ఇంట్లో తోడుపెట్టిన పెరుగు తీసుకున్నాను. అందులోకి క్యారెట్, కీరా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇలా చిన్నగా కట్ చేసుకొని అందులో వేసుకొని మన టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, చాలా టేస్టీగా ఉండే ఫ్రెష్ రైతా రెడీ అయిపోయింది. ఇది చపాతీలో తింటే కూడా చాలా టేస్ట్ ఉంటది. మన ఇన్స్టెంట్ బిర్యానీకి మంచి కాంబినేషన్. ఈ ఇన్స్టెంట్ బిర్యానీ మీలో ఎంతమంది ట్రై చేస్తారు, ఆల్రెడీ ఎంతమంది ట్రై చేశారు, అలాగే ఈ కాంబినేషన్ మీలో ఎంతమందికి నచ్చింది అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. జై హింద్.